ఇప్పుడేమో ఫ్రెండ్స్ అని చెప్పేసి మీతో మాట్లాడిన అంటాను. ఏంటి రాఘవ ఊకుంటే నోరు నెత్తిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు? నువ్వు లవ్ చేసిన విషయం నాకు తెలుసా? బిట్టు సూర్య మనందరం మంచి నలుగురం ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ నువ్వు ఇట్లా చేస్తావు తెలియదు కదా. అదే జానకి ఈ రోజు నీ తెలివి చూపిస్తాను. అక్కడ మర్రి కింద నా జేబులోకి వెళ్ళి పువ్వు తీసి మరీ నీకు ఇచ్చిన, తీసుకొని జడలో పెట్టుకున్నావు. అప్పుడే నీకు అర్థం కాలేదా? ఇప్పుడేమో ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడతాను. అదే సార్, మీకున్న తెలివి మాకెక్కడ ఉంటుంది? మాది మట్టి బుర్రలే. ఏంటిది నీ మట్టి బుర్రనా? సరే నాది పక్కన పెట్టు. మా అమ్మ వచ్చి నీతో మాట్లాడింది కదా, పొద్దున్న లేస్తావా, అన్నం వండుతావా, కూర వండుతావా, రేపు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పోయినాక అత్తని మంచిగా చూసుకుంటావా, అందరిని మంచిగా చూసుకుంటావా అని చెప్పేసి ఎన్నో రకాల నేను అడిగిందని చెప్పేసి అన్నావు. అప్పుడు నీకు అర్థం కాలేదా? అసలు మా అమ్మ నిన్ను ఎందుకు అడుగుతుంది ఇవన్నీ? ఊర్లో ఇవ్వలేరా? నిన్నే అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆహా రాఘవ, అంటే నీకు మీ అమ్మకి నీ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, కావాలని అతను ఇన్ని రోజులు నాటకాలు ఆడలేదా మీరు? ఏం జానకి నాటకాలు ఆడతారు అది అని చెప్పేసి అంటాను. ఇప్పటి వరకు మీ ఎవరైనా నీతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేసినావా? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఏమో రాఘవ, నువ్వు బాధపడుతున్నావు అంటే నీ బాధను చూడలేక వచ్చిన చూసినావా? నాకు బుద్ధి ఉండాలి, దండం ఇంకా నీకు. ఏం జానకి అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను? అర్థం చేసుకో జానకి, నువ్వు